లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికలకు పోతున్నారు, సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మరి ఏంటి అసలు మీ మేనిఫెస్టో ఏంటి? మీరు రేపు గెలిస్తే ఈ యొక్క గ్రామానికి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మాకు ప్రధాన సమస్య ఏంటంటే సరే, మీకు అపోజిట్ గా ఇంకొక ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే వాళ్ళిద్దరికి కాకుండా సదానందం గారికి, స్వరూప గారికి ఎందుకు ఓట్ వేయాలంటే ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ప్రస్తుతం మనం మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో ఉన్నాం. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో ప్రస్తుతం కన్నాపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి తాటికొండ స్వరూప సదానందం గారితో మనం ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వరూప గారు, సదానందం గారు నమస్తే అండి. నమస్తే అండి. సదానందం గారు, మీరు గతంలో సర్పంచ్ గా పనిచేసారు. తర్వాత ఒక 10 years గ్యాప్ వచ్చింది, 2 terms. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ టర్మ్ ఎందుకు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు? ముందుగా సుమన్ టీవీ వాళ్ళకు మా కన్నాపూర్ గ్రామ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము గతంలో 2006 నుండి 11 వరకు గ్రామ సర్పంచ్గా చేసినాం. ఆ చేసిన సమయంలో గ్రామానికి ఎంతో మేలు చేసే విధంగా కన్నాపూర్ గ్రామంలో ఆదర్శ గ్రామంగా నిలవాలని కన్నాపూర్ గ్రామానికి సబ్స్టేషన్ తీసుకొచ్చినాం. అలాగే మంచినీటి బావి కూడా ప్రజలకు అందించి సుమారు 2 kilometerల మేర పైప్ లైన్ వేసి బీసీ కాలనీకి, అలాగే ఇక్కడ రెడ్డి కాలనీ కూడా నీరు అందించడం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆరేపల్లి మోహన్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కన్నాపూర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానివ్వండి, కన్నాపూర్ గ్రామ ప్రజలు, పెద్దలు అందరి సహకారంతో సబ్స్టేషన్ అక్కడ ఉన్న స్థలం లోపల ఒక శ్మశాన వాటిక ఉండే. ఆ శ్మశాన వాటికను కూడా మా గ్రామ పెద్దలు, మా మిత్రులు, కాంగ్రెస్ శ్రేణుల సహకారంతో దాన్ని అక్కడికి వెళ్ళి తీసివేసి మళ్ళీ పక్కకు వేరే ఏర్పాటు చేసి శ్మశాన వాటికను కూడా మంచి పద్ధతితోటి ఆ శ్మశాన వాటిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సీఎం ఆధ్వర్యంలో చేసినామండి. అప్పుడు ఆ 3311 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసి కన్నాపూర్, అలాగే ముత్తారం, ధర్మారం, గతపాక, మిగతా గ్రామాలకు కూడా నిరంతర విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టడం వలన కన్నాపూర్ గ్రామాలకు కూడా 24 hours కరెంట్ కూడా సదుపాయం జరిగింది. దానివల్ల గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మనం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానివ్వండి, పోతే వెల్డింగ్ షాపులు కానివ్వండి, ఇతరత్ర రైస్ మిల్స్ కానివ్వండి, మినీ రైస్ మిల్స్ కానివ్వండి, ఇలాంటివి సదుపాయం కల్పించడం జరిగింది సార్. ఓకే, అంటే మళ్ళీ 10 years గ్యాప్ ఎందుకు వచ్చింది? మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 10 years గ్యాప్ అంటే ఆ తర్వాత నేను మాకు రిజర్వేషన్ కలిసి రాకపోవడం వల్ల కూడా నేను కొంచెము తర్వాత ఏమైందంటే, మా మిత్రుడు పాపిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉండడం కాబట్టి తనకు మేము బీసీ కాకుండా అప్పుడు ఏంటంటే జనరల్ మహిళ రావడం వల్ల వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా జనరల్ వచ్చింది. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము రిజర్వేషన్ కలిసి వచ్చింది కాబట్టి బీసీ 10 years తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రజల నుంచి స్పందన ఎట్లుంది? ఏమైనా గతంలో మీరు పనిచేసినటువంటి పనులు ఏమన్నా మరి మర్చిపో ఉండొచ్చు కదా ప్రజలు కూడా? చాలా చాలా బాగుంది. మేము గత 2006 నుండి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మేము మా సోదరుడు వెంకటేష్ కానివ్వండి, ఇలాంటి వీళ్ళంతా మా మిత్రులు, మహిళలు, మీకు అభిమానంతో వచ్చిరా లేకపోతే డబ్బులు ఇస్తే వచ్చిరా? వాళ్ళంతా అభిమానంతో వచ్చారు. వీరందరి అభిమానం అంటే వీరికి మేము ఇప్పుడు ఈ బీటీ రోడ్కి వెళ్ళి మొదలు పెడితే ఈ కన్నాపూర్ ఎస్సీ కాలనీ నుండి వయా ఈ ధర్మారం వరకు కూడా ఫార్మేషన్ రోడ్డు. ఏంటంటే మేము కనీసం సైకిల్ కూడా ఒక్క వ్యక్తి పోయేది. అది అలాంటి రోడ్డు కూడా మేము నిర్మాణం చేసి అక్కడ బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేసినాం. చిన్న పిల్లలకు కానీ చదువుకునే పిల్లలకు కూడా రాని పరిస్థితి ఉండే వాళ్ళకు. అలాంటిది నిర్మాణం చేసి ధర్మారం వరకు కూడా అప్పుడు రోడ్డు చేసుకుని 2 kilometer రోడ్డు పోసినాం. వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు నన్ను
మీరు ఆ రోడ్ చేయడం వల్లనే మేము ఆ రోడ్డు మంచిగా ఉంది, దానిపైన సీసీ వేసుకొని బాగా నడుస్తున్నామని చెప్పి వాళ్ళు అభిమానంతో రావడం జరిగింది. సరే, మరి ఇప్పుడు ఎట్లుంది ప్రజల నుంచి స్పందన? చాలా బాగుందండి. ఓకే, చాలా బాగుంది. సార్ అప్పుడు ఆయన సర్పంచ్ అయినప్పుడు నేను ఒక సంవత్సరం ఇండ్ల ముగ్గులు పోతా, ఆయన కాబట్టి ఇండ్ల ముగ్గులు పోసిన ఎన్ని పోసినావు అప్పుడు? వట్టినే ఎన్ని పోసినావు? ఆయన పోసిన అంతేనా? ఎందుకంటే ఆయన మా అభిమానంతో పోటీ అయినా ఇంటింటికి పంచాంగం పట్టుకొని తిరిగిన గెలిచిండు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో ఏమైందంటే అప్పుడు ఇందిరామిల్లు వచ్చినాయి. అవును. ఆ తర్వాత మళ్ళీ ఇందిరామిల్లు ఇప్పుడే చేస్తా ఉన్నాం. ఈ మధ్య 10 years లో చేయలేదు, ఎలాంటి ఇందిరామిల్లు రాలేదు కూడా. సార్ ఇప్పుడు మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారం ఉందా మరి మీకు? ఎట్లా తప్పకుండా ఉంది? 100% ఉంది సార్. ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే మాకు గౌరవ పొన్నమర ప్రభాకర్ గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, వారి అప్పుడు మాకు నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు MP ఉండే కదా, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి సహకారం కూడా మాకు మళ్ళీ మీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. తప్పకుండా కాంబినేషన్. అదే గౌరవ ఆరపల్లి మోహన్ గారు, వారి పెద్దలు, వారి సహకారం కూడా మాకు ఎప్పుడు విన్నట్టు ఉంది. వారి సహకారంతో ఎప్పుడు కూడా ముందుకు వస్తాం. అలాగే ప్రజల అభిమానం, వారి యొక్క ఆదరాభిమానంతో మేము ముందుకు వస్తున్నాం. ఎలాంటి లాభాపేక్ష కానివ్వండి, లేకపోతే ఏదైనా సమస్య వస్తే వెంబడే వాళ్ళ దగ్గర పోవడం కానీ నాకు చేతనంత వరకు నేను తప్పకుండా వారి మధ్యలో ఉంటున్నా. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే పంచాయతీలు కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా మేము గ్రామంలో దాదాపు పరిష్కారం చేస్తాం. ప్రశాంత వాతావరణం చూస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మరి మీరు ఎన్నికలకు పోతున్నారు, సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, మరి ఏంటి అసలు మీ మేనిఫెస్టో ఏంటి? మీరు రేపు గెలిస్తే ఈ యొక్క గ్రామానికి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మాకు ప్రధాన సమస్య ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ నడిచిన కంచెలు ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్ లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి దాదాపు ఇది మళ్ళీ కన్నాపూర్ టు వయా ధర్మారం, అక్కడ వరకు సీసీ రోడ్ ఒకటి నిర్మాణం చేయాలి. అలాగే శివారెడ్డి కాటం రామరెడ్డి ఇంటి కంచెల్లి బీసీ కాలనీ వరకు, పుల్లారెడ్డి ఇంటి వరకు, పిండెట్టి సమ్మిరెడ్డి ఇంటి వరకు అక్కడ కూడా సీసీ రోడ్డు తప్పకుండా దాన్ని 24 ఫీట్ల వెడల్పు చేసుకొని అందరి సహకారంతో మళ్ళీ దాన్ని నిర్మాణం చేస్తామండి. ఆ తర్వాత ఏది బీసీ కాలనీ నుండి మన చెరువు కట్ట పైన దాని మధ్యలో ఒకటి కలవట్లేదు, దానివల్ల మా బీసీ కాలనీ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. దానివల్ల ఏది అక్కడికి వెళ్ళి మనకు గుళ్ళు ఉన్నాయి అక్కడ, ఏదైతే పోషవ తల్లి గుడి కానివ్వండి, పెద్దమ్మ తల్లి, అలాగే మిగతా రేణుకాయలమ్మ తల్లి, మడలే స్వామి, ఈ ప్రజలందరికీ అక్కడ మనం కలవట్టుగా నిర్మాణం చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. పోతే రైతు సోదరులు మా దగ్గర చాలా మంది ఉంటారు. దానివల్ల కేశవపట్నంకి వెళ్ళి ఇలా రావడం వాళ్ళకి చాలా బాగుంటుంది. దాని బతుకమ్మలు కూడా వీళ్ళు ఆ పల్లె వాళ్ళు చక్కగా అక్కడికి వచ్చి అక్కడ ఆడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీని వల్ల ఏమైతే కలవట్లేకపోవడం వల్ల బాగా తిరిగి రావడం, ఒక 2 కిలోమీటర్ తిరిగి రావాలి. ఆ సమస్య వాళ్ళకి తీరుతుందని చెప్పి నేను దాని కొరకు చాలా మంది ప్రయత్నం చేసినాం, కానీ కాలేదు. ఈసారి తప్పకుండా నేను గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి సహకారంతో, అలాగే మా పొన్నం ప్రభాకర్ మంత్రివర్యుల సహకారంతో, మా మండల స్థాయి నాయకులతోటి సహకారం తీసుకొని ఈ యొక్క నిర్మాణం చేపడతామని మా ప్రజలకు, మా అభిమానులకు అందరూ కూడా నేను మాట ఇస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ ఎన్నికలు అనగానే ఇప్పుడు ఇలాంటి అభ్యర్థులు పోటీ చేసేటువంటి వాళ్ళు 100 మాటలు చెప్తుంటారు. ఈ హామీ అంటారు, ఆ హామీ అంటారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఇవే హామీలు చెప్పుండొచ్చలేదా? కాకపోతే మరి మీరు చేస్తారని నమ్మకం ఏంది? మేము పోయినసారి కూడా మేము ఏ హామీలు ఇవ్వలే. నేను 2006లో కూడా అప్పుడు సర్పంచ్ చేసినప్పుడు ఇవన్నీ చేస్తానని కూడా చెప్పలే. కానీ నేను గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కావాలని చెప్పి అక్కడ దాదాపు మా మిత్రులతో అందరం అక్కడ ఉండి 5-6 రోజులకు మేము అవసరం పడుకున్నాం. పడుకొని అప్పుడు సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. అంటే వీళ్ళు ఎవరు కోరలే మమ్మల్ని. అలాగే మేము అప్పుడు కూడా సక్సెస్ స్కూల్ పాఠశాల దాదాపు ఒక 40 లక్షల నిధులతోటి భారీ భవనం బిల్డింగ్ కట్టడం జరిగింది. అది సొంత ఖర్చుతోటి జాగా తీసుకొని అది కూడా చేయడం జరిగింది. అది ఎప్పుడు ముందుకు వాళ్ళకి హామీలు వేయలే. ఇప్పుడు కూడా హామీలు ఇచ్చినే కాకుండా ఇంకేమైనా రాబోయే రోజుల్లో మాకు ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అది తప్పకుండా మేము తీరుస్తాం. అది నా బాధ్యతగా, ఒక సోదరునిగా, కన్నాపూర్కు ఒక సోదరునిగా నేను నా బాధ్యతగా నేను ముందుండి తప్పకుండా ఇది ఓట్ల కొరకు చెప్పే మాటగా తప్పకుండా చేస్తానని నమ్మకం నాకు ఉంది. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి ముందు ఉన్నారు. తప్పకుండా పనిచేస్తాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారం ఉందంటున్నారు, కాకపోతే మీ ప్రచారంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాలేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ తెలుసుకుంటే ఎందుకు మరి? లేదండి, అదే అంటే వారికి ఏంటంటే ఈ ఎలక్షన్ బిజీ పర్సన్ కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వారు తప్పకుండా వస్తారు. వారి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది. వారు ఆశీర్వాదం లేకపోతే మేము పని చేయం. వారి ఆశీర్వాదం ఉండడం వల్లనే ఇప్పుడు ముందుకు వచ్చినాం. చేసినాం మేము మొన్న ఈ మధ్యలో ఈ 2 సంవత్సరాల కాలంలో 20 లక్షల రూపాయల నిధులతోటి ఒక 4 వీధుల సీసీ రోడ్స్ చేసినాం.
తర్వాత 3 లక్షలతోటి టైలర్స్ నిర్మించినాం హై స్కూల్లో. తర్వాత 8 లక్షల ప్రహరీ కూడా నిధులు కూడా తీసుకొచ్చినాం ఏది హై స్కూల్లో. ఓకే. ఆ తర్వాత ఒక 5 లక్షలతోటి ఇప్పుడు జీపీ భవనం కట్టి ఉంది, దానికి ఎక్స్ట్రా వర్క్ కూడా తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి 5 లక్షల నిధులు కూడా పెట్టడం జరిగింది. వారి సహకారం మాకు ఎప్పుడు ఉంటది, రాబోయే రోజుల్లో కూడా వారి సహకారం ఉంటదని చెప్పి మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చినాం. అలాగే ఇంకా కొన్ని నిధులు కూడా మాకు ఇంకా మొన్న కూడా ఈ మధ్యలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు కూడా సుమారు 30 ఇల్లు తీసుకొచ్చినాం ఈ గ్రామానికి కన్నాపూర్ గ్రామం. సుమారు నిర్మాణం అవుతున్నాయి, అందులో 20 కంప్లీట్ అయ్యాయి. 20 కంప్లీట్ అయిపోయినాయి, 10 వాళ్ళ దశల వారీగా కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఒక 4-5 ఇల్లు ఆల్రెడీ గృహప్రవేశం జరిగిపోయింది. ఇప్పుడు మేము ఈ ఎప్పుడైతే ఎలక్షన్ తర్వాత మిగతా కూడా మా సోదరి సహకారంతో గృహప్రవేశాలు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారు తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేపడతామండి. సరే, మీకు అపోజిట్ గా ఇంకొక 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అవునండి. సో ఇవన్నీ చూస్తే వాళ్ళిద్దరికి కాకుండా సదానందం గారికి, స్వరూప గారికి ఎందుకు ఓట్ వేయాలంటే ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మేము ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల యొక్క సాధక బాధకలు ఏందని మేము దగ్గర నుండి చూస్తా ఉన్నాం కాబట్టి మాకు వారు ఓటేస్తున్న నమ్మకం ఉంది కాబట్టి మేము ఈ రోజు ముందుకు వచ్చినాం. తప్పకుండా వారి ఆశీర్వాదం మాకు ఉంటది. మేము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మేము తప్పక విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం మాకు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఈ యొక్క గ్రామ ప్రజలకు ఒక సేవకునిగా నేను తప్పకుండా ముందుండి వారి కార్యక్రమాలు మొత్తం ఏదన్నా వాళ్ళ ప్రజా సమస్యలు ఏదున్నా ఒక ఇంటి నిర్మాణాలే కాకుండా ఇంకేమైనా రేషన్ సంబంధించింది కానీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ మాకు వచ్చింది గవర్నమెంట్. ఆ ఫ్రీ కరెంట్ సంబంధించి కొంతవరకు కొన్ని గృహాలకు అంతలేదు. అది కూడా మా మిత్రుల సహకారంతో అది కూడా మేము ఎంపీ గారి ఎంఆర్ఓ గారు కాబట్టి అది కూడా పూర్తి చేస్తాం. గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాం, 100% గెలుస్తాం. కాన్ఫిడెంట్ మాకు ప్రజల సహకారం ఉంది. చేసిన పనులనే చేయబోయే పనులే నేను ప్రభుత్వం లేనప్పుడు కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసినాం. అప్పుడు కార్యక్రమం మేము చేపట్టిన విజయవంతమైన మేము ఆపోజిట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వారి దగ్గర పోయి కూడా మేము పనులు చేపట్టినాం. బీఆర్ఎస్ కూడా మేము అందరితోటి నిధులు మాకు కావాలంటే వాళ్ళు కూడా పోయిన సర్పంచ్ కానీ ఎవరైనా కానివ్వండి మేము అనుకుంటున్నారు మీరు. మాకు సుమారు ఒక 200 పైన మెజార్టీ వస్తుంది. తప్పకుండా రండి, తప్పకుండా. ఫైనల్ గా ఈ యొక్క కన్నాపూర్ గ్రామ ప్రజానికానికి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఏం అభ్యర్థించాలనుకుంటున్నారు? మేము కన్నాపూర్ గ్రామ ప్రజలకు ఏంటంటే నేను రాబోయే రోజుల్లో మీ సమస్యలు ఏమున్నా పట్టించుకొని తప్పకుండా న్యాయం చేస్తానని, అలాగే మేము ఈ మధ్య కాలంలో కూడా చాలా మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. సిఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే నేనే స్వయంగా ఫైల్ తీసుకుపోయి నేను అక్కడ పెట్టించి మళ్ళీ వీళ్ళకు ఇన్ఫర్మేషన్ చేసి అమ్మ మీకు చెక్ వచ్చింది మీరు రండి అని చెప్పి మా చేతుల మీద వాళ్ళందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాంటి చాలా మేము సుమారుగా ఒక 100 పైన ఈ మధ్యలో చెక్కులు ఇప్పుడు ఇప్పించినాం. మీ గుర్తు ఏంటి? మాది కత్తెర గుర్తు అండి. కత్తెర గుర్తు మాది. అభ్యర్థించండి గుర్తు. మాకు రాబోయే ఎన్నికల్లో మా సర్పంచ్ ఎన్నికల గుర్తు కత్తెర గుర్తు, సీరియల్ నెంబర్ 2. ఆ యొక్క కత్తెర గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని విన్నవించుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ, నా యొక్క మహిళా మనులందరికీ, అక్కలకు, అన్నలకు, సోదర సోదరులకు, పెద్దలకు, గౌరవ యువతి యువకులందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ రాబోయే ఈ ఎలక్షన్లో మా కత్తెర గుర్తుపై ఓటు వేసి మాకు విజయాన్ని అందించి మీ సోదరునిగా, మీ సోదరిగా మీ అందరి సమక్షంలో ఎప్పుడు ఉంటూ మీ సాధక బాధకాలకు మేము వెన్నట్టు ఉంటామని కోరుకుంటూ మా యొక్క కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. సో ఇది పరిస్థితి. కన్నాపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసినటువంటి స్వరూప సదానందం గారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ తాము గెలిస్తే కన్నాపూర్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్ తో అక్షయ్.